హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం దొరుకుతూ ఉంటుంది. కానీ సమాధానం లేని ప్రశ్నగా ఒకటి మిగిలిపోయింది. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు? ఇది రాజు కథ. రాజు క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు. ఒకరోజు రాజు మరణిస్తాడు. మనిషి శరీరం ఒకరోజు ఆగిపోతుంది, కానీ క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఆత్మ మాత్రం ఆగదు. రాజు చివరి ఊపిరి వదిలాడు, కానీ అతని కథ మాత్రం ఇక్కడితో ముగిసిపోలేదు. మరణం అంటే శరీరం మరియు ఆత్మ విడిపోవడం కాదు. రాజు తన బాడీని చూడగలిగాడు. ఇది ఎలా సాధ్యం? నేను ఇంకా ఉన్నానా అని ఆశ్చర్యపోతాడు. క్రైస్తవ మతం ప్రకారం మరణం తర్వాత ఆత్మ ఒంటరిగా వదిలిపెట్టబడదు. దేవదూతలు ఆ ఆత్మను తీసుకువెళ్ళడానికి వస్తారు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం మరణం తర్వాత మనిషికి ఒక వ్యక్తిగత తీర్పు ఉంటుంది. దేవుని ముందే మన జీవితం మొత్తం రివైండ్ అవుతుంది. రాజగుండెల్లో పశ్చాత్తాపం మొదలవుతుంది. నాకు తెలిసిన నేను దేవుని దగ్గరికి రావడానికి ఆలస్యం చేశానా అని తనని తానే ప్రశ్నించుకుంటాడు. కానీ దేవుడు కేవలం తీర్పు చేయడానికి కాదు, క్షమించడానికి కూడా సిద్ధపడతాడని క్రైస్తవ మతం చెబుతుంది. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం. ఇది బైబిల్ యొక్క వాగ్దానం. క్రైస్తవ విశ్వాసం ప్రకారం దేవుని మీద విశ్వాసంతో ప్రేమతో జీవించిన వారు స్వర్గానికి వెళ్తారు. దేవుని తిరస్కరించిన పాపంలోనే జీవించిన వారు నరకానికి వెళ్తారు. మరి కొందరి ఆత్మలు శుద్ధి అయ్యే వరకు ఒక మధ్యస్థానంలో ఉండాలని ముఖ్యంగా క్యాథలిక్ క్రైస్తవులు నమ్ముతారు. కొంతమంది ఆత్మలు పూర్తిగా చెడ్డవాళ్ళు కాదు, కానీ పూర్తిగా పవిత్రులు కాదు. అలాంటి వారు తాత్కాలికంగా శుద్ధీకరణ స్థలంలో ఉండి తమ పాపాల నుండి శుద్ధి తర్వాత స్వర్గానికి చేరుతారని విశ్వాసం. స్వర్గం అనేది దేవుని సన్నిధి. అక్కడ కంటతడి లేదు, బాధ లేదు, భయం లేదు. ప్రేమ, శాంతి, ఆనందం మాత్రమే ఉంటుంది. క్రైస్తవ బోధన ప్రకారం ఒకరోజు యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు. ఆ రోజు ప్రతి ఒక్కరి శరీరం, ఆత్మ మళ్ళీ కలుస్తాయి. అందరికీ చివరి తీర్పు జరుగుతుంది. ఈ కథ రాజు గురించే కాదు, మనందరినీ వెంటాడే ప్రశ్న: మనం మరణించిన తర్వాత ఎక్కడుంటాం? క్రైస్తవ విశ్వాసం చెబుతుంది, దేవుని ప్రేమను అంగీకరిస్తే, యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచితే ఆయన మనకు నిత్య జీవం ఇస్తాడు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గాల్లో తీసుకొని వస్తా. నేను మీ గాల్లోనే.